అన్న ఇంట్లో దొంగతనం చేసిన చెల్లి. ఆశ్చర్యంగా ఉంది కదా. గాజుల రామారంలో ఒక అన్న తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే కొత్త కారు కొనుక్కొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడంట. తల్లిదండ్రులు సికింద్రాబాద్ దగ్గర కర్మన్ ఘాట్లో ఉంటారంట. అయితే ఈ అన్నయ్యకి ఒక చెల్లి ఉందంట. చెల్లి భర్తను వదిలేసి 8 సంవత్సరాలుగా పుట్టింట్లో ఉంటుందంట. అన్నగారి ఇంటి మీద కన్ను పడింది ఆ చెల్లికి. ఆ చెల్లి బెట్టింగ్ యాప్స్ని బాగా ఆడుతుందంట. చాలామంది దగ్గర అప్పులు చేసిందంట. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి తాళాన్ని కొట్టేసి ఇంకొక ఇద్దరికి ఇచ్చి దొంగతనం చేయమని పురమాయించిందంట. 12 తులాల బంగారం, కొంత డబ్బుని చక్కగా దొంగలు దుబ్బేశారంట. అయితే పోలీస్ కేసు పెట్టేసరికి చెల్లెలే దొంగతనం చేయించిందని విచారణలో తేలింది. మొత్తం చెల్లెల్ని ఇంకో ఇద్దరిని కలిపి జైల్లో పెట్టారు. చూడండి, సొంత అన్న ఇంట్లోనే దొంగతనం చేసిందనంటే మరి సొంత వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందా ఈ రోజుల్లో? బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి ఈజీ మనీ కోసం ఓ పక్కన భర్తను వదిలేసి ఇంకా అది అక్కడ అన్న అయినా ఇంకెవరైనా సరే దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చేసింది. కొంతమంది ఇలాంటి కిలాడీ లేడీలు ఉన్నారు. మన తోడబుట్టిన వాళ్ళే, సొంత వాళ్ళే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి.